హలో అండి, ఇవాళ మన వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక కప్పు మైదా పిండి తీసుకుని దీనిలో ఒక స్పూన్ నెయ్యి, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం పల్చగా ఉంటే మనకి ఒత్తుకునేప్పుడు బాగుంటుందండి పిండి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ అన్నీ బాగా కలిసేట్టుగా బాగా కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట పాటు. ఈ మిశ్రమం అంతా ఇలా కలుపుకున్నాక దీనిలో పైన ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ బాగా కలుపుకుని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అది హీట్ అయ్యాక ఒక గ్లాస్ నువ్వులు తీసి దోరగా వేయించుకోవాలి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఈ విధంగా వేగాక ఒక మిక్సీ జార్ తీసుకుని నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్పు పచ్చి కొబ్బరి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకుని మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా వేసుకుని మనం ఏ గ్లాస్తో అయితే నువ్వులు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం వేసుకోవాలండి. వేసుకుని మెత్తగా ఈ విధంగా ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని అడుగు పైన బాగా కలుపుకుని చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి, చేతికి అంటుకోకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మనకి కావాల్సిన సైజులో బాల్స్ అయితే చేసి పక్కన పెట్టుకోవాలి. నువ్వులు బెల్లం చాలా ఐరన్ అండి, ఒంటికి కూడా చాలా మంచివి. ఈ విధంగా చేసుకుంటే వీటినే మనం పూర్ణాల్లా కూడా చేసుకోవచ్చు. 10 రోజుల పాటు నిలవ కూడా ఉంటాయండి పూర్ణాలు అలా చేసి పెట్టుకుంటే. ఈలోపు మనకి పిండి నానిపోయి ఉంటుంది. మనకు సరిపడినంత మిశ్రమాన్ని తీసుకుని పిండిని కొంచెం చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒక పేపర్ ప్లేట్ కానీ విస్తరాకు కానీ తీసుకుని ఈ బొబ్బట్లకి ఎప్పుడు నెయ్యి కానీ నూనె కానీ చేతికి తడుపుకుంటూ ఉంటే మనకు అంటుకోకుండా బాగా వస్తాయండి. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ మైదా మిశ్రమంలో ఈ నువ్వుల మిశ్రమాన్ని పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని వీటిని ఒత్తేసుకోవడమేనండి చేత్తో. విస్తరాకి కూడా ఎంత ఆయిల్ బాగా అప్లై చేస్తే మనకి ఒత్తుకున్నప్పుడు అంత బాగా సాగుతాయి ఇవి. ఎంత సైజ్ అయినా చేసుకోవచ్చండి, మనం పల్చగా బాగా వస్తాయి. ఈ విధంగా ఒత్తుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ముందే ఆయిల్ వేయకూడదండి, కొంచెం రెండు వైపులా కాలాక బాగా సరే చక్కగా పొంగుతున్నాయి. ఇవి తినడానికి కూడా చాలా బాగుంటాయండి, మెత్త మెత్తగా. ఈ విధంగా బాగా కాలాక రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉన్న నువ్వుల బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.